మీరు వాటర్ అప్లై చేసుకున్నాక మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఆయిల్ అప్లై చేసుకున్నాక రోజ్మెరీ వాటర్ అప్లై చేసుకోవాలా, లేకపోతే వీక్లో ఎన్ని టైమ్స్ అనేది మనం రోజ్మెరీ వాటర్ అనేది అప్లై చేసుకోవాలి? ఓన్లీ రోజ్మెరీ వాటర్తో రోజ్మెరీ ఆయిల్ ఒకటే వాడాలా, లేకపోతే ఇంకేదైనా వాడచ్చా? అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను ఒక మంచి హెయిర్ కేర్ రొటీన్ అనేది తీసుకొచ్చేసాను. సో ఈ హెయిర్ కేర్ రొటీన్ అనేది మామూలు హెయిర్ కేర్ రొటీన్ కాదండి, రోజ్మెరీ మన హెయిర్ కేర్ రొటీన్ అనమాట. సో ఈ రోజ్మెరీని మన వీక్లీ ఎలా యూజ్ చేయాలి అన్నది నేను చెప్పబోతున్నాను. సో ఒక్క నిమిషం ఆగండి, కంగారు పడకండి. రోజు ఆయిల్ పెట్టుకున్న వాళ్ళకి కూడా నేను సరిపడానే ఈ వీక్ అన్నది నేను షెడ్యూల్ చేశానమాట. సో నేను ఒక్క వీడియోలో చేద్దాం అనుకున్నాను, కానీ నాకు చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి డే 1, డే 2, డే 3 నేను దీన్ని డివైడ్ చేయడం జరిగింది. సో అందుకని మీరు డే 1 అన్నది ఇవాళ చూడండి, మండే అన్నది. సో వెనస్డే, ఫ్రైడే అన్నది మనకి డే 2, డే 3 అన్నది మనకి నేను తీసుకొచ్చేస్తాను. సో గ్యారెంటీకి ఈ వీక్ అన్నది మీరు ఫాలో అయితే మనం రోజ్మెరీని మన వీక్లీ రొటీన్ లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలన్నది మీకు అర్థమైపోతుంది. అలాగే రోజు ఆయిల్ పెట్టుకునే వాళ్ళకు కూడా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ రొటీన్ అన్నది ఫాలో అయిపోవచ్చు. సో ఇవాళ వచ్చేసి డే 1 అనమాట. డే 1 వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు, రోజ్మెరీ వాటర్తో రోజ్మెరీ ఆయిలే యూస్ చేయాలా అక్క అని. సో ఏదైనా యూస్ చేయొచ్చు, కానీ మనకి ఫాస్ట్ రిజల్ట్ రావాలి, హెయిర్ గ్రోత్ అనేది తొందరగా మనకి ప్రమోట్ అవ్వాలి, కొంచెం షార్ట్ టైంలో మనకి బెస్ట్ రిజల్ట్ రావాలి అనుకుంటే మాత్రం మన రోజ్మెరీ ఆయిల్ని యూస్ చేస్తే మన రొటీన్లో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. రోజ్మెరీ వాటరే చాలా మంది డైలీ అప్లై చేసుకుంటున్నారు. పడిన వాళ్ళకి ఓకే, కానీ కొంతమందికి సైనస్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి సూట్ అవ్వదు. సో అలాంటి వాళ్ళు రోజ్మెరీ ఆయిల్ ని మన వీక్లీ రొటీన్ లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే హ్యాపీగా మనకి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలాగే రోజు ఆయిల్ పెట్టుకునే వాళ్ళు, రోజు మనం చాలా మంది బయట ఇప్పుడు ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకోవాలంటూ ఉంటారు, కానీ ఏంటంటే మనకి రోజు పెట్టుకుంటూ ఉంటాం కదా, మనలాంటి వాళ్ళకి ఏం చేయాలి? సో అందుకనే ఈ రొటీన్ అనేది తీసుకొచ్చేసాను. సో నార్మల్ గా కామన్ గా మన అందరం రోజు నూనె రాసుకుంటూ ఉంటాం. సో అందుకని అలా అవన్నీ దృష్టిలో పెట్టుకునే నేను ఈ రొటీన్ అన్నది నేను షెడ్యూల్ చేయడం జరిగింది. సో గ్యారెంటీగా మిస్ చేయకండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు వచ్చేసి డే 1 అనమాట. సో డే 1 వచ్చేసి మన ఆయిలింగ్ అన్నది పెట్టుకోవాలి, నూనె అన్నది మన హెయిర్ కి పెట్టుకోవాలి. చాలా మంది కామన్ గా మనం అయితే రోజు నూనె అనేది రాసుకుంటూనే ఉంటాం కదా. సో అలాగే రాసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా క్వశ్చన్స్ అన్నది నేను లాస్ట్ లో ఆన్సర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఆయిలింగ్ అన్నది చాలా మంది ఓవర్ నైట్ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది 2 hours ముందు ఆయిల్ పెట్టుకుని హెయిర్ వాష్ అనేది చేసేసుకుంటూ ఉంటారు. మన లాంటి వాళ్ళం కామన్ గా రోజు అయితే మనం నూనె అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా. సో కొంతమంది మాత్రం నూనె అనేది స్కిప్ చేసేస్తారు, మొత్తం అసలు రాసుకోరు. కానీ అదేంటంటే మన హెయిర్ ని డ్యామేజ్ చేస్తుంది, మన హెయిర్ ని యూవీ రేస్ నుంచి, మన సన్ నుంచి ప్రొటెక్ట్ చేయదు. ఆయిల్ అనేది రోజు పెట్టుకుంటే మనకి రేస్ అన్నది మన హెయిర్ మీద సన్ స్క్రీన్ లాగా అది వర్క్ చేస్తుంది, డ్యామేజ్ అన్నది తక్కువ % లో అవుతుంది అనమాట. సో అలానే మన రోజు నూనె రాసుకుంటూనే ఉండాలి అన్నది కూడా కాదు, మనం ఇప్పుడు కూడా హెయిర్ వాష్ అన్నది కూడా చేసుకుంటూ ఉండాలి. అది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. నూనె అనేది పెట్టుకుంటూనే వెళ్ళిపోవడమే అని కాదు, మన హెయిర్ కి మన హెయిర్ వాష్ అనేది మనం ఎప్పుడు షాంపూ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. అది కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మన హెయిర్ అన్నది మనం నూనె పెట్టుకోవాలి. అలాగే టైమ్లీగా మన స్కాల్ప్ ని అర్థం చేసుకుని, కొంతమందికి ఆయిల్ అన్నది ఎక్కువ సెక్రేట్ అవుతుంది, అలాంటి వాళ్ళు తొందరగా హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. డ్రై స్కాల్ప్ వాళ్ళకైతే అసలు ఎక్కువ హెయిర్ వాష్ అనేది చేసుకోకుండా ఉండడం మంచిది, ఓకేనా? సో ఎలా చేసుకోవాలన్నది కూడా నేను చెప్తాను. స్కాల్ప్ మీరు చూసుకోండి, మీ స్కాల్ప్ ఎలా రియాక్ట్ అవుతుంది. ఒక్కసారి మీరు హెయిర్ అన్నది వాష్ చేసేసిన తర్వాత మీరు మీ స్కాల్ప్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా వెళ్తోంది, నెక్స్ట్ 2 days కి ఆయిలీగా వెళ్తుందా, డ్రైగా వెళ్తుందా అన్నది మీరు అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఎలా చేసుకోవాలి అప్లికేషన్ అన్నది అర్థమైపోతుంది. సో ఆయిలీ స్కాల్ప్ వాళ్ళైతే వీక్లీ 2 times అనేది హెయిర్ వాష్ చేయాలి. డ్రై స్కాల్ప్ వాళ్ళైతే వీక్లీ 1 అన్నది చేస్తే సరిపోతుంది. అయినా ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి 2 times చేయడానికి డ్రై స్కాల్ప్ వాళ్ళు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు మన హెయిర్ ఆయిల్ అన్నది, మ్యాజికల్ హెయిర్ ఆయిల్ అన్నది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రోజ్మెరీ ఆయిల్ తో అన్నది చూసేద్దాం. సో రోజ్మెరీ ఆయిల్ అన్నది మనం డైరెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ మన ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో కొంతమంది డ్రై లీవ్స్ వేసి రోజ్మెరీ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. ఇది ఈజియెస్ట్ వే అనమాట. జస్ట్ మనం 2-3 ingredients
మన దగ్గర పెట్టుకుంటే, నూనె అనేది పెట్టుకుంటే ఇది వేసుకుని తలకు అన్నది పట్టించేసుకుంటే మనకి తొందరగా మన రొటీన్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే కొబ్బరి నూనె అందరి ఇంట్లో ఉంటుంది కదా, కొబ్బరి నూనె అలాగే ఆముదం నూనె అనేది మనకి హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి అలాగే మన హెయిర్ అన్నది కండిషన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక స్పూన్ అన్నది కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ 1 స్పూన్ ఆల్మోస్ట్ హాఫ్ స్పూన్ నుంచి ఇక్కడ చూడండి ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు హాఫ్ స్పూన్ వేసుకోండి, డ్రై స్కాల్ప్ వాళ్ళు ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ ఆముదం నూనె అనేది వేసుకోండి. ఓకేనా? సో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మీరు ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్, ఒక స్పూన్ మీరు కోకోనట్ ఆయిల్ వేసుకుంటే 4 డ్రాప్స్ అన్నది రోజ్ మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అన్నది మీరు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో మీరు డ్రై ఆయిల్ స్కాల్ప్ వాళ్ళు అయితే హాఫ్ స్పూన్ వేసుకుంటారు కదా, వాళ్ళు కూడా 4 డ్రాప్స్ అన్నది ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుంటే మనకి సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోండి. కావాలనుకుంటే డబుల్ బాయిలర్ మెథడ్ లో మీరు కొంచెం లూక్ వామ్ అనేది చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. అలాగే నేనైతే అలాగే అప్లై చేసుకున్నాను అనమాట. ఓకేనా? సో మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత తలకు అన్నది ఫస్ట్ స్కాల్ప్ కి మీరు మంచిగా పట్టించేసేయండి. పట్టేసిన తర్వాత మొత్తం లెంత్ కూడా పట్టించేయాలి. ఓకేనా? సో మంచిగా పట్టేసిన తర్వాత ఇది నేను ఒక 2 డేసే ఉంచుకున్నాను. 2 డేస్ తర్వాత నేను హెయిర్ వాష్ అనేది చేసుకున్నాను అనమాట. సో మీరు రోజు నూనె పెట్టుకునే వాళ్ళైతే, చిన్న పిల్లలైతే మీరు కొంచెంగా రాసుకుంటూ ఉండండి. ఓకేనా? సరేనా? అలా రాసుకుని హెయిర్ వాష్ అనేది మీరు చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు చేసేసుకోండి. ఓకేనా? అలాగే హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మన షాంపూలో మిక్స్ చేసుకుంటే మనకి ఇంకా మంచి స్కాల్ప్ అన్నది హెల్దీగా ఉంటుంది. అది కూడా నేను ఇప్పుడు లాస్ట్ లో చెప్తాను అనమాట. సో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హెయిర్ వాష్ కూడా టైమ్లీగా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది డర్టీగా ఉంటే మన స్కాల్ప్ మన హెయిర్ గ్రోత్ అన్నది అవ్వదు. ఓకేనా? సో నేను అనుభవంతో చెప్తున్నాను. గ్యారంటీగా మీరు హెయిర్ వాష్ అన్నది మీరు కరెక్ట్గా ఒక రొటీన్ అన్నది వీక్లో నేను 2 డేస్ అన్నది ఆయిల్ పెట్టుకున్న తర్వాత నేను హెయిర్ వాష్ చేసుకుంటానో, లేకపోతే నేను ఓవర్ నైట్ ఉంచుకుని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకుంటానో, ఏదైనా సరే స్టిక్ అవ్వండి. దానికి స్టిక్ అవ్వండి. దానికి స్టిక్ అయ్యి అదే మీరు కంటిన్యూషన్ అన్నది చేయడం చాలా ఇంపార్టెంట్. మధ్యలో ఒక రొటీన్ అన్నది ఎలా మార్చేసుకుంటూ గజిబిజిగా చేయకండి. ఓకేనా? సో గజిబిజిగా చేయకుండా ఉంటే మనకి రొటీన్ అన్నది కరెక్ట్ కొంచెం ఫిక్స్ చేసుకుంటే ఇంకా మనకి మన జుట్టు అన్నది మనం ఏమి చూసుకోకర్లే, అదే పెరుగుతుంది. హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ చెప్తానన్నాను కదా. సో ఆ టిప్ వచ్చేసి మన షాంపూలో ఏ షాంపూ అయినా సరే, చాలా మంది అడుగుతున్నారు ఏ షాంపూ యూస్ చేయాలక్క అని. సో ఏ షాంపూ యూస్ చేసినా సరే ఇదొక టిప్ చేయండి. మీ హెయిర్ అనేది స్మూత్ గా ఉంటుంది, కండిషన్ చేసినట్టు ఉంటుంది. స్కాల్ప్ అనేది చాలా మందికి స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఈ సీజన్ లో, సమ్మర్ సీజన్ లో. సో ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకి, ఎస్పెషల్లీ ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకి 1-2 డేస్ లోనే ఆయిలీగా అయిపోతుంది. అలాగే వాళ్ళకి స్మెల్ అనేది స్కాల్ప్ నుంచి వస్తూ ఉంటుంది. సో వాళ్ళందరికీ చాలా మంచి టిప్ అనమాట. అలాగే డ్రై స్కాల్ప్ వాళ్ళు భయపడతారేమో, ఏం భయపడక్కర్లేదు, మీకు కూడా కండిషన్ అయితే చేస్తుంది. ఓకేనా? సో స్కాల్ప్ అనేది చాలా బాగా క్లీన్ చేస్తుంది. సో అది వచ్చేసి ఇక్కడ నేను ఏం చేశానంటే 1 స్పూన్ అన్నది ముల్తానీ మిట్టి తీసుకున్నాను, 1 స్పూన్ అన్నది శనగపిండి తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ అన్నది నేను ఉసిరికాయ పొడి ఆమ్లా పౌడర్ అన్నది ఇక్కడ నేను తీసుకుని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ పౌడర్ ని నేను 1 స్పూన్ మళ్ళీ ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. 1 స్పూనే తీసుకుని నేను మగ్లో వేసుకుని వాటర్ మిక్స్ చేసి అందులో నేను షాంపూ వేసుకున్నాను. సో షాంపూ వేసుకుని ఆ తర్వాత నేను దాంతోనే షాంపూ చేసుకుంటున్నాను ఈ మధ్యన. సో చాలా బాగుంటుంది. మీకు హెయిర్ అనేది చాలా మంచి కండిషన్ చేస్తుంది, స్కాల్ప్ అనేది క్లీన్ అవుతుంది. చాలా చెమటలు పడుతున్నాయి కదా సమ్మర్ సీజన్ లో. సో అందుకని స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంటుంది, రీఫ్రెష్ అయ్యి ఉంటుంది. మనం ఇప్పుడు ఏది అప్లై చేసుకున్నా సరే, నెక్స్ట్ నేను డే 2లో ఇంకో అప్లికేషన్ చెప్తాను. సో అప్లికేషన్ చేసుకుంటే చాలా మంచిగా అబ్జర్వ్ అయితే అయిపోతుంది. సో స్కాల్ప్ అనేది క్లీన్ అయిపోతుంది, స్క్రబ్ చేసినట్టు అయిపోతుంది అనమాట. స్క్రబ్ అయితే మనం సపరేట్ గా చేయం కదా స్కాల్ప్ కి. సో ఇది స్కాల్ప్ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. స్కాల్ప్ ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉంటాం కదా స్కిన్ ని, అలాగే స్కాల్ప్ ని కూడా చేయాలన్నారు. సో ఇలా కూడా మీకు కవర్ అయిపోతుంది. మంచిగా మీకు షాంపూ చేసుకోవడం అయిపోతుంది, అలాగే మనకి స్కాల్ప్ అన్నది కూడా క్లీన్ అయిపోతుంది. సో ఈ టిప్ అనేది పాటించండి. ఇందులో మీకు ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్, కనీసం 1 పౌడర్ అయినా మీరు ఇందులో షాంపూలో మిక్స్ చేసుకొని షాంపూ చేసేసుకోండి. ఓకేనా? సరే, ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నా దగ్గర ఉన్నాయి కాబట్టి 3 పౌడర్స్ అనేది నేను మిక్స్ చేసుకున్నాను. చూసేసారు కదా మన ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మనం వారంలో డ్రై స్కాల్ప్ వాళ్ళు ఎలా చేయాలి, ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు ఎలా చేయాలి అన్నది చెప్పేశాను కదా. సో ఇప్పుడు టిప్ అన్నది మన డైలీ రొటీన్ అన్నది డైలీ మీరు యూజ్ చేస్తున్నారు, ఇది అంటే డైలీ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అలాగే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దాకా అందరూ యూజ్ చేయొచ్చు. బిలో 8 years వాళ్ళు ఎసెన్షియల్ ఆయిల్ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండండి. టీనేజర్స్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు.
చూసారు కదా మన ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, షాంపూ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నా. డే 2 కోసం చూస్తూ ఉండండి. మళ్ళీ మనం డే 2లో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.